వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. బలసాని ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్లో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బలసాని మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. పార్టీ పదవులను డిజిటలైజేషన్ చేయడానికి పార్టీ అధ్యక్షులు 45 రోజులు నిర్దేశించారని, ఫిబ్రవరి 18వ తేదీ నాటికి కమిటీల నియామకాల ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపారు. డేటాను డిజిటలైజేషన్ చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కమిటీలోని ప్రతి ఒక్కరికి పార్టీ అధిష్టానం నుంచి ఐడి కార్డులు అందించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి కార్యకర్తను రాష్ట్ర కేంద్ర కార్యాలయానికి అనుసంధానం చేసే విధంగా ఈ ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి టీజేఆర్ సుధాకర్ బాబు, నియోజకవర్గ పరిశీలకులు గులాం రసూల్, టాస్క్ ఫోర్స్ సభ్యులు డేవిడ్ రాజు మరియు మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అండ్ జిల్లా స్థాయి వివిధ హోదాలో ఉన్న నాయకులు మరియు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కరప్షన్ ఫస్ట్ కూటమి ప్రభుత్వం అంటేనే ఇండైరెక్ట్లీ ఇట్స్ కరప్షన్ గవర్నమెంట్. మీరు కావాలని చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే, అంటే ఈ రామాంజనేయులు గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనా సరే మీకు ఆయన వచ్చి ఇప్పుడు దగ్గర 18 నెలల కాలంలో ఆయన ఎంతవరకు కరప్షన్ చేశారన్నది ఒక చిన్న పిల్లని అడిగినా కానీ తెలిసిపోతుంది. ఈ రేషన్ బియ్యం అనేది అసలు ఇటు వెళ్ళిపోతుంది అన్న విషయం కూడాను ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ రేషన్ బియ్యం విషయంలో కానీ, లేదనుకుంటే ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారో వీళ్ళందరి విషయాల్లో కూడా కానీ రేపు వీళ్ళందరినీ 100% మనం ప్రశ్నిస్తాము. ఈ విషయాన్ని కూడా మేము పైకి తీసుకెళ్తాము. పైకి తీసి దీన్ని ఎలా పోరాడాలన్న విషయం కూడా మీ అందరం కూడా గట్టిగా ప్రణాళిక చేసి చేస్తాం. ఇప్పుడే నా ప్రసంగంలో మీకు చెప్పాను, కూటమి ప్రభుత్వం పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది. ఈరోజు సాల్మన్ హత్య అయినా, మీరు చెప్పిన గ్రామాల్లో జరిగిన దాడులైనా, మా యువకుల మీద పెడుతున్న తప్పుడు కేసులైనా, అది చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేక విధానంలో ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి వీళ్ళని భయభ్రాంతులు చేయాలి, జగన్మోహన్ రెడ్డి నుంచి వీళ్ళని దూరం చేయాలి, కేసులు పెట్టాలి అని కుటిల రాజకీయాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపెట్టినా, వినుకొండ లాంటి ప్రాంతంలో రషీద్ తలబగలు కొట్టి చంపివేసినా, ఈ రోజున మా సాల్మన్ని తలబగలు కొట్టి చంపేసినా, నువ్వు తలలు పగలు కొడతావు, కేసులు పెడతావు, దొంగ కేసులు పెడతావు, మమ్మల్ని భయభ్రాంతులు చేస్తావు. కానీ మేము మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇంచి కూడా కదలం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవటమే మా అంతిమ లక్ష్యం. మేము ఆత్మగౌరవంతో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ విలువలతో గ్రామాల్లో బతకాలని ఆశపడుతున్నాం. మేము బ్రతకనీయకుండా నువ్వు చేసే కుటిల రాజకీయాలు ఎదుర్కొంటామని చెబుతున్నాం. స్థాపించిన రోజు నుండి ఎంత బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందో మీ అందరికీ తెలుసు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడితో ప్రారంభమైన మా పార్టీ ఈ రోజున కోట్లాది మంది కార్యకర్తల యొక్క బలాన్నితో భారతదేశంలోనే ఒక బలమైన కేడర్ కలిగిన పార్టీగా ఉద్భవించింది. ఈ శుభ సందర్భంలో మేము మరింత బాధ్యతగా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మా పార్టీని సంస్థాగతంగా బలంగా నిర్మించడం కోసం ఈ రోజున ఒక డ్రైవ్ చేస్తున్నాం. జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు ఖచ్చితంగా ఈ 18వ తారీఖు లోపల చిట్ట చివరి గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ కమిటీల దగ్గర దాకా నిర్మించుకొని ప్రతి పేరుని కంప్యూటరైజ్ చేసుకుని వాళ్ళందరికీ ఐడెంటిఫికేషన్ కార్డులు ఇచ్చి, ఆ ఐడెంటిఫికేషన్ కార్డే వాళ్ళకి శాశ్వతంగా పార్టీ సభ్యత్వంగా, పార్టీ సభ్యుడిగా ఆయన పార్టీ పెట్టిన రోజు నుండి ఐడి కార్డు మీద ఉండే ఆ టెక్నికల్ లోగోతో ఆయనకు సంబంధించిన సమగ్రమైన సమాచారం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డాష్ బోర్డులో ఉండే విధంగా పార్టీ సాంకేతికపరమైన మార్పులు తీసుకొచ్చింది. అడిగిన ప్రతి ఒక్కరికి పార్టీలో పదవులు ఇస్తూ, సమర్థులకు మరింత బాధ్యతలు పెంచుతూ, అందరి సేవలను పార్టీ నిర్మాణంతో పాటు ప్రజలకు సేవ చేయటం కోసం ఓ బలమైన రాజకీయ పక్షంగా గ్రామస్థాయి వరకు
తెలుగుదేశం పార్టీ యొక్క దురాఘాతాలను ఎండగట్టడం కోసం సోషల్ మీడియా నెట్వర్క్ను కూడా గ్రామ కమిటీ, గ్రామ అనుబంధ కమిటీలతో సహా ఒక్క గ్రామంలోనే 100 మంది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క గణం నిర్మాణం జరగబోతుంది. మన రాష్ట్రంలో 13,500 గ్రామ పంచాయతీలు ఉంటే 13,500 గ్రామ పంచాయతీలు ఇంటూ 100 మంది అంటే అక్కడికి 13,50,000 మంది కార్యకర్తల నిర్మాణం క్యాడర్ బేస్ పార్టీగా మారబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న 660 మండలాలు, సుమారుగా 1,400 మున్సిపాలిటీలు అన్నీ కలిపి 18 లక్షల మంది కార్యకర్తలతో ఈ పార్టీ నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత శక్తిని సంస్థాగత నిర్మాణంగా చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి పరిపాలించిన కాలంలో జరిగిన లోటుపాట్లన్నీ సరిదిద్దుకొని మా గ్రామ నాయకుడు, గ్రామ పార్టీ నాయకత్వంలోనే ఇక పార్టీ యొక్క చర్యలు, విధానాలు, రేపు ఎలక్షన్ అయినా, ఎన్నికలు గెలిచిన తర్వాత జరిగే పంపిణీలైనా నాయకత్వాల ద్వారా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష. సో లోటుపాట్లు తీర్చుకుంటున్నాం. ఈ 18 లక్షల మంది యొక్క క్యాడర్ నిర్మాణం ఫిబ్రవరి 18వ తారీఖు లోపల విత్ డిజిటలైజేషన్, అంటే డేటాని ఎంట్రీ చేసుకోవటం కూడా, ప్రతి పేరుని నమోదు చేసుకోవటం ద్వారా ఈ డ్రైవ్ ముగించబడుతుంది. గుంటూరు జిల్లాలో బలంగా పార్టీ నిర్మాణం జరుగుతుంది అంబటి రాంబాబు గారి నాయకత్వంలో. ఈరోజు నా పత్తిపాడులో మా నియోజకవర్గానికి సమన్వయకర్తగా నిన్న పోటీలు చేసిన బలసాని కిరణ్ గారి నాయకత్వంలో ఇప్పటికే 95% నిర్మాణం అయిపోయింది. ఆ 5% కూడా ఇవాళ రేపట్లో అయిపోతుంది. అయిపోయినటువంటి 100% పేర్ల నమోదు టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉన్న పిల్లలను తీసుకొని వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా పార్టీ కార్యాలయంలో, మండల ఆఫీసులలో కూర్చొని సంస్థాగత నిర్మాణం చేసుకుంటామని మీ ద్వారా నేను మనవి చేస్తూ, తెలుగుదేశం పార్టీ కేవలం 700 రోజులు మాత్రమే ఇంకా అధికారంలో ఉండిపోతుంది. ప్రజలందరినీ ఎక్కడికి వెళ్ళి అడిగినా, రైతుని అడిగినా, రైతు కూలీని అడిగినా, ఒక యువకుడిని అడిగినా, ఒక మహిళని అడిగినా, ఒక వృద్ధురాలను అడిగినా జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రగాఢంగా నమ్ముతున్నారు, ఇష్టపడుతున్నారు, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే 2029 కానీ, 28 కానీ, 27 కానీ ఆ తేదీకి ఈ తేదీకి మధ్యలో మేము సంయుక్తంగా కష్టపడి ఒక కుటుంబంగా సమన్వయకర్తలను బలపరుచుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటూ, మండల అధ్యక్షుని బలోపేతం చేస్తూ, గ్రామ అధ్యక్షుడిని బలోపేతం చేస్తూ, సమైక్యంగా ఆల్రెడీ గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీపీలను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే మా ముందున్న లక్ష్యమని చెబుతూ సెలవు తీసుకుంటాం. సార్, ఇప్పుడు గ్రామాల్లో 1 సంవత్సరం పాటు నుంచి 60 సంవత్సరాలు నిన్న వృద్ధులకి ఎవరికి పింఛన్ పంపిణీ అనేది జరగట్లేదు. ఇప్పుడు పింఛన్ పంపిణీ జరగట్లేదని ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. దీని గురించి గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరు పట్టించుకోవట్లేదని కొంతమంది వాపోతున్నారు. దాన్ని మీరు ఎలా చేయగలుగుతారు? యాక్చువల్లీ ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందో అది నమ్మి ఎంతోమంది వృద్ధులు కానీ, ఎంతోమంది ఏదైతే వెల్ఫేర్ స్కీమ్లకి ఆశపడ్డారో వాళ్ళందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. అంటే ప్రతిసారి మోసపోతున్నామని తెలిసినా సరే మళ్ళీ ఇంకోసారి నమ్ముదామని చంద్రబాబుని నమ్మి మోసపోయినటువంటి ఘటన. ఏంటంటే ఎన్ని స్కీములు పెట్టి 6 స్కీములు అన్నారు, 6 అన్న, సూపర్ 6 అన్నాడు, ఇంకా చాలా స్కీములు అన్నారు. అసలు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికంటే కూడా ఇంకా వాటికంటే కూడా మెరుగైనటువంటి పథకాలు అందజేస్తాం, వెల్ఫేర్ స్కీములు అందరికీ అందిస్తాం, పేద ప్రజలు చూస్తాం అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ యొక్క కూటమి ప్రభుత్వం కానీ ఏ ఒక్క పథకాన్ని కూడా పరిపూర్ణంగా చేసిన దాఖలాలు ఈ రోజుకి కూడాను ఏ పల్లెల్లో కానీ, ఏ సిటీస్లో కానీ, లేదంటే గ్రామాల్లో కానీ ఎక్కడ కూడా చూసిన దాఖలాలు తెలియవు. ఆయన ఏం చెప్తున్నాడు, ఏ కాటికి నేను అమరావతిని డెవలప్ చేస్తానంటాడు. అమరావతి డెవలప్ చేయడానికి అసలు నీళ్లు తోడడానికి ఖర్చు నువ్వు పెట్టేది ఏంటి? అసలు దానికి అక్కడ ఉన్నటువంటి వాస్తవంగా చెప్పాలనుకుంటే అక్కడ ఉన్న నిజంగా అంటే ఇక పేద ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళ యొక్క వెల్ఫేర్ అనేది వదిలిపెట్టేసేసి ఇతను చేస్తున్నది ఏంటంటే ఏదైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్పేసి చేస్తున్నటువంటి పనుల్లో ఇక్కడ మీరు అందరూ బాగా గమనించాల్సిన విషయం, నిజంగా చెప్పాలంటే ప్రపంచం అంతా చూస్తుంది, అమరావతిలో మొత్తం అంతా కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి.
మొత్తం అంతా వాటర్ బేస్డ్ ఉన్నటువంటి ఏరియా అది. ఓకే, నీ దగ్గర ఈరోజు డబ్బులు ఉన్నాయి, ఈరోజు నీకు టెక్నాలజీ ఉంది, లేదనుకో నువ్వు వేరే వాళ్ళు పిలిపిస్తానంటావు, ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో ఫీజులు కట్టి సింగపూర్ నుంచో ఇంకో చోట పిలిపించి కట్టిస్తావు. అదే సదరు మానవుడు ఎవరైతే కామన్ మ్యాన్ ఉంటాడో, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సైట్లు కొనుక్కుంటారో వాళ్ళు ఎలాగ కన్స్ట్రక్ట్ చేసుకోగలరు, వాళ్ళు ఎంత టెక్నికాలిటీ పెట్టుకుని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎంత భారీ ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఈ ఒక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలా. అంటే నేను కట్టేస్తున్నాను అమరావతి అని చెప్పి చేసి ఎవరికైతే ఈ పేద ప్రజలకి అందాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్ కానీ మీరు అన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం గల కారణాలు ఇవే. ఇది కూటమి ప్రభుత్వం యొక్క పన్నాగంలో ఒక భాగం అని మేము చెప్తాం. ఎందుకంటే మా ప్రభుత్వం, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ముందల పేద ప్రజల గురించి బాగోగులే, ముందల యొక్క పేద ప్రజల యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ గురించే ఆయన ఆలోచించడం జరిగింది. ఆ రోజు మాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఏ పేదవాడు కూడాను ఎంతో అంటే కడుపు నిండుతో అంటే ఆకలితో ఇబ్బందులు పడిన రోజులు ఏ రోజు కూడా లేవు. అలాగే ఇళ్ళ విషయం అవ్వచ్చు, లేదనుకుంటే మిగతా పథకాలు అవ్వచ్చు, పండగలు కూడా మీరు గమనించుకోండి. గతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 పండగలు చేశారు. 2 పండగలు కూడాను సరిగ్గా జరుపుకున్నటువంటి దాఖలాలు పేద ప్రజలు జరిగిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు. వ్యాపారస్తులు కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలా. మీరు అడిగినట్లే ఈ యొక్క 60 సంవత్సరాల వృద్ధాప్య పెన్షన్లు ఎవరికైతే రావాలనుకున్న ఇబ్బంది పడుతున్నారో మా నాయకులందరూ కూడాను గత కొన్ని నెలలుగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల కొంత వెనకం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే కేసులకు కూడా భయపడే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా లేరు. మీరు అన్నటువంటి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ 60,000 పైబడినట్టు ఎవరికైతే అందట్లేదో వాళ్ళందరి విషయాన్ని కూడా తీసుకెళ్ళి గట్టిగా విషయమై కూడా మేము పోరాడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటాం. ఇంకొకటండి, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో రేషన్ బియ్యం